వరంగల్ తూర్పు నియోజకవర్గంలో బీజేపీ గెలిచే అవకాశం ఉన్నట్లు సమాచారం. మరిన్ని వివరాలను మా ప్రతినిధి అందిస్తారు. జరిగినటువంటి వరంగల్ ఉమ్మడి జిల్లాలో అసెంబ్లీ ఎన్నికల పర్వం ముగిసింది. హోరాహోరీగా సాగినటువంటి ప్రచార పర్వంలో అభ్యర్థులు గెలుపే ధ్యేయంగా ముందుకు సాగినటువంటి పరిస్థితి. ఒకవైపు ప్రచారంతో పాటు ప్రలోభాల పర్వానికి తెరదించి గెలిపే లక్ష్యంగా అభ్యర్థులు ముందుకు సాగినటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా జరిగినటువంటి ఎన్నికలు నవంబర్ 30న ముగియడంతో ఫలితాలపైన అందరి యొక్క ఆసక్తి నెలకొంది. ఓట్ల లెక్కింపు 3న జరగడంతో ఎవరు గెలుస్తారు, ఎవరు ఓడుతారు అనేటువంటి అంశాలపైనే సర్వత్రా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. జోరుగా బెట్టింగ్లు కూడా మా అభ్యర్థి గెలుస్తాడంటూ బెట్టింగ్లు కూడా కాస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంతో పాటు ఆంధ్ర రాష్ట్రంలో కూడా తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపైన జోరుగా బెట్టింగ్లు కాస్తున్నటువంటి పరిస్థితి నెలకొంది. మొత్తానికి ఇటువంటి సమయంలో అసలు వరంగల్లో ఉన్నటువంటి ఫలితాలు ఎలా ఉండబోతున్నాయి, వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో ఎవరిని గెలుపు వరిస్తుంది, ఎవరు పరాజయం పాలవుతారనేటువంటి విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి 12 నియోజకవర్గాల్లో కాంగ్రెస్ పార్టీ 5 స్థానాలను గెలుచుకునేటువంటి అవకాశం కనబడుతుంది. 6 స్థానాల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించేటువంటి అవకాశం కనబడుతుంది. ఒక స్థానంలో బీజేపీ విజయం సాధించేటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నటువంటి నేపథ్యం ఉంది. ఇందులో కొంత సైలెంట్ ఓటు కనుక ప్రభావితం చేసినట్లయితే బీజేపీకి మరొక 2 స్థానాలు కలిగేటువంటి అవకాశం కనబడుతుంది అనేటువంటి చర్చ అయితే సర్వత్రా సాగుతుంది. మనం కనుక వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి నియోజకవర్గాల వారిగా కనుక తీసుకున్నట్లయితే వరంగల్ ఈస్ట్ నియోజకవర్గంలో ముగ్గురు అభ్యర్థులు కూడా బలమైనటువంటి నేతలు కావడంతో పోటీ హోరాహోరీగా సాగింది. ఇక్కడ ప్రధానంగా పోటీ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ మధ్య సాగినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఎర్రబెల్లి ప్రదీప్ రావు విజయం సాధించేటువంటి అవకాశం అయితే ఉంది. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కొండ సురేఖ పైన ఆయన విజయం సాధించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరొక వైపు ప్రధానమైనటువంటి నియోజకవర్గం వరంగల్ వెస్ట్ నియోజకవర్గం. ఇక్కడ ఉద్యమాల చరిత్ర కలిగినటువంటి తిరుగుబాటుకు మరో పేరుగా నిలిచేటువంటి వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో పోటీ హోరాహోరీగా జరిగింది. ఇక్కడ కూడా ముగ్గురు అభ్యర్థులు బలమైనటువంటి అభ్యర్థులు కావడంతో ముక్కోనపు పోటీ సాగింది. ఇక్కడ ముక్కోనపు పోటీ సాగినప్పటికీ కూడా ఓటర్లు మాత్రం ప్రధానంగా అటు కాంగ్రెస్ బీఆర్ఎస్ వైపే ఉన్నట్టుగా చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉన్నప్పటికీ కూడా ఇక్కడ సైలెంట్ ఓటు బీజేపీకి అనుకూలిస్తుంది అనేటువంటి చర్చ కూడా సాగుతుంది. మొత్తానికైతే ఈ ముక్కోనపు పోటీలో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి వినయ్ భాస్కర్ విజయం సాధించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ అయితే సాగుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు కనుక తీసుకున్నట్లయితే పరకాల నియోజకవర్గంలో కూడా ప్రధానంగా పోటీ అటు బీఆర్ఎస్ కాంగ్రెస్ బీజేపీ మధ్య కొనసాగినప్పటికీ చివరికి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీకి మొదట అనూహ్యంగా తెరపైకి వచ్చినటువంటి రేవూరు ప్రకాష్ రెడ్డికి మొదట సానుకూలమైనటువంటి ఓటు పడుతుంది, గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ సాగినప్పటికీ కూడా చివరికి రేవూరు ప్రకాష్ రెడ్డి డీలా పడడంతో కాంగ్రెస్ పార్టీ డీలా పడడంతో బీఆర్ఎస్ బీజేపీ మధ్య పోటీ కొనసాగింది. బీజేపీ పార్టీ అభ్యర్థి డాక్టర్ కాళీప్రసాద్ మరియు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి చల్ల ధర్మారెడ్డి పైనే ఇద్దరి మధ్య పోటీ కొనసాగినటువంటి పరిస్థితి. ఇందులో నువ్వా నేనా అన్నట్టుగా ఫలితాలు వెలువడేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా గెలుపు అవకాశాలు చల్ల ధర్మారెడ్డికి ఎక్కువ ఉన్నటువంటి చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు భూపాలపల్లి నియోజకవర్గం కనుక తీసుకున్నట్లయితే అక్కడ కూడా మొదటి నుంచి కూడా పోటీ కాంగ్రెస్ వర్సెస్ బీఆర్ఎస్ మధ్య సాగింది. అటు కాంగ్రెస్ బీఆర్ఎస్కి సంబంధించి బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి గండ్ర వెంకటరమణారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే అయినప్పటికీ ఆయన పైన ఉన్నటువంటి వ్యతిరేకత కావచ్చు, అక్కడ సత్యనారాయణ పైన ఉన్న కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి సానుభూతి అనుకూలించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటుగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వేవ్ కూడా సత్యనారాయణకు తోడవడంతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి సత్యనారాయణ రావే గెలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ సాగుతుంది. వరంగల్ ఉమ్మడి జిల్లాలో మరో కీలకమైనటువంటి నియోజకవర్గం ములుగు నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యేగా సీతక్క ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం. ఇక్కడ ప్రధానంగా పోటీ బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. విజయం నీదా నాదా నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్నటువంటి పోటీలో విజయం సీతక్కను వరించేటువంటి అవకాశమే ఉంది అనేటువంటి చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. మరొక వైపు నర్సంపేట నియోజకవర్గం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ఉద్యమాల చరిత్ర కలిగినటువంటి మొదటి నుంచి కూడా వామపక్ష భావజాలం కలిగినటువంటి నర్సంపేట నియోజకవర్గంలో
సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి పెద్ది సుదర్శన్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దొంతి మాధవ్ రెడ్డికి మధ్య తీవ్రమైనటువంటి పోటీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి. మొదట దొంతి మాధవ్ రెడ్డి గెలుస్తాడనేటువంటి ప్రచారం సాగినప్పటికీ కూడా ఎన్నికల నాటికి పెద్ది సుదర్శన్ రెడ్డి ముందుకు వచ్చినటువంటి పరిస్థితి ఉంది. విజయం కూడా పెద్ది సుదర్శన్ రెడ్డినే వరిస్తుంది అనేటువంటి చర్చ కూడా సాగుతున్నటువంటి పరిస్థితి. మరొక నియోజకవర్గం వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి మరొక నియోజకవర్గం డోర్నకల్ నియోజకవర్గం. ఇక్కడ సీనియర్ నేత పలుమార్లు 6 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందినటువంటి రెడ్డి నాయక్ మరోసారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ నుంచి అభ్యర్థిగా పోటీలో నిలిచినటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి రామచంద్ర నాయక్ పోటీలో నిలిచారు. వీరిద్దరి మధ్య కూడా తీవ్రమైనటువంటి పోటీ నెలకొంది. సీనియారిటీ సానుభూతి ఎవరికి విజయం వరిస్తుంది అనేటువంటి విధంగా పోటీ సాగినటువంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి రామచంద్ర నాయక్ విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. ఓటర్లు రామచంద్ర నాయక్ వైపు నిలిచేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఓటింగ్ సరళిని బట్టి చూస్తే తెలుస్తున్నటువంటి అంశం ఉంది. మరొక ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి నియోజకవర్గం మహబూబాబాద్ నియోజకవర్గం. ఇక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా గెలిచినటువంటి శంకర్ నాయక్ మరోసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. అక్కడి నుంచి మురళీ నాయక్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో నిలిచారు. హుసేన్ నాయక్ బీజేపీ పార్టీ నుంచి వెళ్ళి పోటీలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రధానంగా పోటీ బీజేపీ కాంగ్రెస్ మధ్య పోటీ కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అటు బీజేపీ కాంగ్రెస్ మధ్య జరుగుతున్నటువంటి పోటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మురళీ నాయక్ విజయం సాధించేటువంటి అవకాశం అయితే ఉంది. మొత్తానికి అక్కడ కూడా సైలెంట్ ఓటు ఏదైతే ఉందో అదే కీలకంగా మారి గెలుపులను ప్రభావితం చేసేటువంటి అవకాశం కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మరొక నియోజకవర్గం జనగామ నియోజకవర్గం. మొదటి నుంచి కూడా ఆసక్తికరమైనటువంటి రాజకీయాలకు తెరలేపుతున్నటువంటి నియోజకవర్గం జనగామ నియోజకవర్గం. ఇక్కడ ప్రధానంగా పోటీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాంగ్రెస్ పార్టీ నుంచి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తుండగా బీఆర్ఎస్ పార్టీ నుంచి పల్లా రాజేశ్వర్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇక్కడ మొదటి నుంచి కూడా గెలుపు ఒకరి కోర్టులో నుంచి మరొక కోర్టులోకి మల్లుతున్నటువంటి పరిస్థితి. మొదట ప్రతాప్ రెడ్డికి విజయం వరిస్తుంది అనేటువంటి చర్చ సాగినప్పటికీ కూడా చివరి స్టేజిలో పల్లా రాజేశ్వర్ రెడ్డి తన చతురతతోటి పోలింగ్ సరళిని మార్చేసి విజయాన్ని తన ఖాతాలోకి చేర్చుకునేటువంటి పరిస్థితి వచ్చిందనేటువంటి చర్చ సాగుతుంది. ఇక్కడ గెలుపు బీఆర్ఎస్కి వరించేటువంటి అవకాశం అయితే కనబడుతుంది. మరొక నియోజకవర్గం స్టేషన్ గణపూర్ నియోజకవర్గం. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాల్లో స్టేషన్ గణపూర్ నియోజకవర్గంలో కూడా పోటీ హోరాహోరీగా సాగింది. కానీ ఇక్కడ ప్రధానంగా పోటీ కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్య జరిగినటువంటి పరిస్థితి. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సీనియర్ నేత మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహించగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఇందిర ప్రాతినిధ్యం వహించారు. గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి ఇందిర స్టేషన్ గణపూర్ నుంచి ప్రాతినిధ్యం వహించారు. వీరిద్దరి మధ్య కూడా పోటీ ఆసక్తికరంగా సాగినప్పటికీ చివరికి విజయం కడియం శ్రీహరిని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి కడియం శ్రీహరిని వరించేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వరంగల్ ఉమ్మడి జిల్లాతో పాటుగా రాష్ట్రమంతా కూడా ఆసక్తిగా చూస్తున్నటువంటి నియోజకవర్గం పాలకుర్తి నియోజకవర్గం. సీనియర్ నేతగా అనేక సార్లు ఎమ్మెల్యేగా ఎంపీగా గెలుపొంది మంత్రిగా పనిచేసినటువంటి ఎర్రబెల్లి దయాకర్ రావు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం పాలకుర్తి నియోజకవర్గం. ఇక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీలో నిలిచారు. వీరిద్దరి మధ్య పోటీ మొదటి నుంచి కూడా నువ్వా నేనా అన్నట్టుగా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు సీనియర్ నేత మరొక వైపు చిన్న వయస్కురాలైనటువంటి యశస్విని రెడ్డి పోటీ చేస్తున్నటువంటి నియోజకవర్గం కావడంతో అక్కడ సీనియారిటీ గెలుస్తుందా, అదేవిధంగా చిన్న వయస్కురాలైనటువంటి యశస్విని రెడ్డి గెలుస్తుందా అనేటువంటి చర్చ సర్వత్రా సాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే ఇక్కడ జరుగుతున్నటువంటి ఆసక్తికరమైనటువంటి పోటీలో యశస్విని రెడ్డి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి విజయం సాధించేటువంటి అవకాశం ఉంది. ఎవరు విజయం సాధించినా కూడా స్వల్ప మెజార్టీతోనే విజయం సాధిస్తారనేటువంటి చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి మరొక నియోజకవర్గం వర్ధన్నపేట నియోజకవర్గం. రాష్ట్రంలోనే అత్యధిక 2వ మెజార్టీతోటి 2 సార్లు ఆరూరి రమేష్కు విజయాన్ని అందించినటువంటి నియోజకవర్గం వర్ధన్నపేట నియోజకవర్గం. మరొకసారి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా ఆరూరి రమేష్ ప్రాతినిధ్యం వహించారు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి పోలీసు అధికారిగా
విశ్రాంత పోలీస్ అధికారి అయినటువంటి కేఆర్ నాగరాజు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీలో నిలిచారు. మొత్తానికి వీళ్ళిద్దరి మధ్య కూడా పోటీ నువ్వా నేనన్నట్టుగా సాగినటువంటి క్రమంలో కొంత కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థి నాగరాజు బలహీనపడడంతో, ఎన్నికలు సమీపించినటువంటి సమయంలో బలహీనపడడంతో విజయం ఆరూరి రమేష్కు నల్లేరు మీద నరకగానే మారింది అనేటువంటి చర్చ సాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లాకు సంబంధించినటువంటి 12 నియోజకవర్గాల ఎన్నికల్లో 12 నియోజకవర్గాలకు సంబంధించినటువంటి ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుంది అంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీకి 1 స్థానం, అటు కాంగ్రెస్ పార్టీకి 5 స్థానాలు, బీఆర్ఎస్ పార్టీకి 6 స్థానాలు వచ్చేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా సైలెంట్ ఓటు ప్రభావితం చేసి కొన్ని స్థానాలను మార్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటి చర్చ అయితే సర్వత్రా సాగుతున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ భిక్షపత్తో సతీష్ రాజ్, న్యూస్, వరంగల్.